గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది మొదలైంది. ఆల్రెడీ 2 జిల్లాల్లో, ఇక్కడ మహబూబ్ నగర్, పెద్దపల్లి జిల్లాల్లో నోటిఫికేషన్లు వచ్చాయి. రానున్నటువంటి ఒక నెల రోజుల్లో మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఈ నోటిఫికేషన్లు రానున్నాయి. భారీ సంఖ్యలో ఈ ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. అయితే చాలా మంది మిత్రులు అడుగుతున్నది ఏంటి అంటే, సార్ ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకునే సమయంలో తప్పనిసరిగా సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి తెలియజేయగలరు అని చాలా మంది మిత్రులు అడుగుతున్నారు. ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు ఆయా పోస్టులకైనా కానీ, టీచర్ పోస్టులకైనా కానీ ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఇక్కడ సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న పూర్తి వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో చివర ఈరోజు ఒక జిల్లా నుంచి ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానున్నది. ఏ జిల్లా నుంచి రానున్నదో మీకు తెలియజేస్తాను. అయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రము అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే, అన్ని జిల్లాల వారు కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆఫ్లైన్ లో దరఖాస్తులను స్వీకరించడం అనేది జరగదు. మీరు నెట్ సెంటర్ కు వెళ్లి ఇక్కడ అంగన్వాడీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక డేట్లు అనేవి ఆ జిల్లా కలెక్టర్ ఇష్యూ చేసినటువంటి నోటిఫికేషన్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలో మీకు సంబంధిత నోటిఫికేషన్ లో మాత్రమే తెలియజేస్తారు. ఇక దరఖాస్తు సమయంలో మీరు సబ్మిట్ చేయవలసినటువంటి కంపల్సరీ డాక్యుమెంట్స్ ఏంటి అంటే, మీరు అప్లోడ్ చేయవలసినవి ఏమిటి అంటే, ఇక్కడ విద్యార్హతగా ఇంటర్మీడియట్ ను నిర్ణయించారు కాబట్టి ఇంటర్మీడియట్ కు సంబంధించినటువంటి మార్కుల మెమోను తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రెగ్యులర్ ఇంటర్ వాళ్లకు అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓపెన్ ఇంటర్ వాళ్లకు కూడా అవకాశాన్ని కల్పించడం అనేది జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు కాబట్టి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని మెన్షన్ చేశారు కాబట్టి మీ వయసు నిర్ధారణ కోసము పుట్టిన తేదీ సర్టిఫికేట్ ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. పుట్టిన తేదీ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మెమోను పరిగణనలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు 10th క్లాస్ మెమోను తప్పనిసరిగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ పోస్టులను రిజర్వేషన్ల ప్రకారంగా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, వికలాంగులకు రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఏ కులానికి సంబంధించినటువంటి వారో ఆ కులానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ను తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ పోస్టులను ప్రాంతాల వారీగా, అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడి ప్రాంతం వాళ్ళతోనే భర్తీ చేస్తారు కాబట్టి స్థానికత ధృవీకరణ కోసము మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ను తప్పనిసరిగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఏ సంవత్సరానికి సంబంధించి ఆ సంవత్సరానికి సంబంధించే అయినదే ఉండాలి. పాత రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చెల్లదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఇందులో అనాథలకు ఎక్కువ వెయిటేజీ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు అనాథలు అయితే మాత్రము, అంటే వివాహానికి ముందు, వివాహం తర్వాత కాదు, వివాహానికి ముందు మీరు అనాథలు అయితే మాత్రము ఆర్ఫన్స్ కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ను తప్పనిసరిగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇందులో దివ్యాంగులకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దివ్యాంగులు అయితే మాత్రము ఇక్కడ సదరం సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాలి, లేదా యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డును అయినా కానీ మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇందులో వితంతువులకు కూడా 5% వెయిటేజీ ఉంది కాబట్టి మీరు వితంతువులు అయితే మాత్రము మీ భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ ను మీరు కంపల్సరీగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఈడబ్ల్యూసి వారికి కూడా అవకాశం ఉంటుంది, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈడబ్ల్యూసి పరిధిలోకి వచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి ఈడబ్ల్యూసి సర్టిఫికేట్ ను కూడా తప్పనిసరిగా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక ఆ తర్వాత మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఏం చదువుకున్నారు, ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ అనేది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ గా నిర్ణయించారు. ఒకవేళ మీరు డిగ్రీ కానీ, పీజీ కానీ, బీఈడీ కానీ ఎక్కువ చదివినట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లను కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇది మ్యాండేటరీ కాదు, తప్పనిసరి కాదు. మీరు ఎక్కువ చదివితే సబ్మిట్ చేయండి, లేకపోతే లేదు. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్, అంటే మీరు గతంలో ఎక్స్ సర్వీస్ మెన్ గా పనిచేసినట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయండి. ఇది కూడా మ్యాండేటరీ కాదు,
మీరు పని చేస్తేనే ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటేనే మీరు సబ్మిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు అప్లికేషన్ చేసే టైంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీంట్లో ఏ ఒక్కటి కూడా అప్లోడ్ చేయకున్నా కానీ మీ అప్లికేషన్ రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. ఇక చివరిగా ఒక జిల్లా నుంచి ఈ రోజు నోటిఫికేషన్ వస్తుందని తెలియజేశాను కదా. ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వస్తుంది అంటే ఇక్కడ నల్గొండ జిల్లా నుంచి ఈ రోజు ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానున్నది. ఈ రోజు నోటిఫికేషన్ వస్తుంది. రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది. కాబట్టి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మహిళలు దీనిని గమనించి ఇప్పుడు చెప్పినటువంటి సర్టిఫికేట్లు అన్ని కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. రేపటి నుంచి మీరు దరఖాస్తు చేసుకోండి. ధన్యవాదాలు.